ఫిజిక్స్ స్కాలరా? హే ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నువ్వు ఫిజిక్స్ స్కాలరా? ఐఎమ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్. ఇదంతా అప్పట్లో. థ్యాంక్ గాడ్. ఏ నీకు ఫిజిక్స్ అంటే ఇష్టం ఉండదా? ఫిజిక్స్ అంటే ఇష్టమే, ఫిజిక్స్ స్కాలర్స్ అంటేనే చాలా భయం. అదేంటి? యాక్చువల్గా మా యాన్సిస్టర్స్ది రాములవారి కోట అని వైజాగ్లో ఒక చిన్న విలేజ్. అప్పట్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ కదా, కానీ మా తాతయ్య అప్పట్లోనే లండన్లో చదువుకున్నారు. ఎలా అయినా అక్కడే సెటిల్ అవ్వాలని ఇంట్లో వాళ్ళని చాలా కన్విన్స్ చేశారంట. కానీ మా ఇంట్లో వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. సమ్హౌ ఎక్స్పెక్టెడ్ దిస్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే హిస్ మ్యారేజ్. మళ్ళీ లండన్కి వెళ్ళిపోతాడేమో అని భయంతో మా బామ్మనిచ్చి పెళ్లి చేసేశారు. ఎప్పుడు చూసినా బుక్స్, రీసెర్చ్ అంటూ. పాపం మా బామ్మ పేరుకే అత్తారిల్లు, కానీ యాక్చువల్గా ల్యాబ్లో ల్యాబ్ రాట్ లాగా బ్రతికింది. అదే నువ్వు అడిగావు కదా ఫ్రేమ్స్లో చూసి ఎప్పుడు ఆ బ్యాగ్ క్యారీ చేస్తున్నారేంటి అని. అదే తన ఎక్స్పెరిమెంట్. ఇట్స్ అ టైమ్ మెషిన్. టైం మెషినా? ఆర్ యూ క్రేజీ? కదా, అందరూ అదే అన్నారు. కానీ ఒకరోజు మా బామ్మ లేచేసరికి మా తాతయ్య అక్కడ లేరంట. లేకపోతే మీ బామ్మకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనడానికి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి ఉంటాడు. అవునవును, చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏంటది? మాయమైపోయాడు. ఎగ్జాక్ట్గా 3 రోజుల తర్వాత మళ్ళీ అదే ఇంట్లో ప్రత్యక్షమయ్యాడంట. డూ యూ థింక్ హీ రియలీ డిడ్ టైం ట్రావెల్? ఏమో, ఆ 3 రోజులు అసలు ఏం చేశాడో ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. వావ్, బట్ జస్ట్ ఇమాజిన్, వాట్ ఇఫ్ హీ యాక్చువల్లీ టైం ట్రావెల్డ్? హిస్టరీలో టైం ట్రావెల్ చేసిన మొదటి వ్యక్తి మీ తాతయ్య అయి ఉంటారు. అప్పుడు హీ విల్ బి ద ఓన్లీ వన్ హూ టైం ట్రావెల్డ్ కదా. మేబీ. ఇజంట్ దట్ క్రేజీ? అయినా నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఫిజిక్స్ కాలేజ్ అంటే చచ్చేంత భయం. మా తాతయ్య లాగా నువ్వు కూడా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి మాయమైపోతే? నాకంత సీన్ లేదులే, ఈ లైఫ్ కీబోర్డ్కే అంకితం. యా. KNS. K for Karthik, S for ఎస్ అంటే ఇంకెవరు?